హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి నాగోల్కి అతి సమీపంలోనే మనకి ఈస్ట్ ఫేజింగ్లో 200 గజాలలో కట్టినటువంటి G+1 హౌస్ అన్నది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ హౌస్కి చూసుకున్నట్టయితే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అలాగే అండి, వీడియో చివరి వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. అలాగే మీకు బిల్డర్ని కూడా పరిచయం చేపిస్తాను అండి. అలాగే ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం అండి. చాలా మంది కూడా నాకు కాల్ చేసినారండి. అన్న వాళ్ళది మన గతంలో కూడా ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ హౌస్ అనేది పెట్టిన ఒక 5-6 డేస్కే సేల్ అయిపోయింది. ఆ సేల్ అయిన హౌస్ని చూసి చాలా మంది కూడా నాకు కాల్ చేసి ఇంకా హౌసెస్ ఉన్నాయని అడిగినండి. బిల్డర్ కూడా చాలా ఫేర్గా ఉంటారండి, చాలా ట్రాన్స్పరెన్సీగా మీకు అన్నీ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే మీకు బిల్స్ కానీ ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఏమేమి మెటీరియల్స్ వాడారు అవన్నీ కూడా మీకు దగ్గరుండి ఆ బిల్స్ అనేది కూడా చూపించడం జరుగుతుందండి. అలాగే మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక 1.5 కిలోమీటర్స్ ఉంటుందండి. కాకపోతే బిల్డర్ వచ్చేసి 1.5 నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పమన్నారు. ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ కూడా బాధపడద్దు కస్టమర్ వచ్చిన వాళ్ళు అని చెప్పి. ఒకవేళ 2 కిలోమీటర్స్ అనుకోండి, కానీ మనకి నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కూడా చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 2.5 ఉంటుందండి. కాకపోతే మనకి ఏమైందంటే ఇప్పుడు యూటర్న్స్ పెట్టింది కాబట్టి మనకి 3.5 కిలోమీటర్స్ వస్తుందండి. ఇంకా 500 మీటర్స్ ఎక్కువనే చెప్తున్నాను, 3 కిలోమీటర్స్ లోపట్నే ఉంటుంది. అలాగే ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా రావాలనుకున్నట్టయితే బిల్డర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఒకసారి రోడ్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్ కూడా చూసుకుందాం అండి. మంచి అద్భుతమైన డైమెన్షన్ ఉంటుందండి. ఒక విశాలమైనటువంటి హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే 36 ఫేజింగ్ ఉంటుందండి. డెప్త్ వచ్చేసి మనకి 50 ఉంటుంది. ఎల్ఆర్ స్పేడ్ ఉందండి. G+1లో మనకి హౌస్ వచ్చేసి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం ప్రాపర్టీ యొక్క ఎలివేషన్ కూడా చూసుకుందామండి. చూసుకోవచ్చు, మనకు ఒక గ్రాండ్ ఎలివేషన్ అనేది కూడా రావడం జరిగిందండి. అలాగే అండి, మనకి అవుట్ సైడ్ ఆఫ్ ది పోర్షన్ చూసుకున్నట్టయితే చాలా హౌసెస్ కూడా 5-6 ఇయర్స్ కాగానే ఏమవుతుందంటే అండి, ఎలివేషన్ మనకి దెబ్బతింటుంది. ఎందుకంటే అండి, కరెక్ట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ తీసుకునే ముందు మంచి ప్రికాషన్స్ అనేది తీసుకోరండి. లైక్ మనకి చూసుకున్నట్టయితే ఎక్స్టీరియర్స్ పెయింటింగ్స్తో సహా మనకి వాడే లప్పం కూడా మనకి వాటర్ ప్రూఫ్ అనేది కూడా వాడడం జరిగిందండి. అలాగే ప్రీమియం మెటీరియల్స్ అయితే వాడి కన్స్ట్రక్షన్ చేస్తారండి బిల్డర్ వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ యొక్క మిగతా డీటెయిల్స్ అనేది బిల్డర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. అన్న నమస్తే. అన్న నమస్కారం. అన్న బాగున్నారా? అన్న అన్న, మనకి మెటీరియల్ ఏమేమి వాడినరు? మనకి పిల్లర్ డెప్త్ ఎంత తీసిర్రు? పిల్లర్ డెప్త్ వచ్చేసేమో 7 ఫీట్ డెప్త్ తీసాము. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వచ్చేసేమో 3 ఫీట్ హైట్ రోడ్ నుంచి మళ్ళీ 3 ఫీట్లు. అంటే ఓవరాల్ 10 ఫీట్ల పిల్లర్ ఉంది. మనకి బోర్ ఎన్ని ఫీట్లు పడ్డదా? మనకు వచ్చేసి 220 ఫీట్లు బోరు, కానీ ఫుల్ వాటర్. ఓకే. ఈ చుట్టుపక్కల బోర్లో నీళ్ళు వచ్చేసి మనకు 5 ఎకరాస్ వరకు నీళ్లు సప్లై చేయాలి, పంట పండియొచ్చు ఆ బోర్తో. అన్న, మనకి మీరు పిల్లర్స్ ఇచ్చినప్పుడు మనకి ఏ సాయిల్ వచ్చిందన్న? మనకు రెడ్ సాయిల్ అండి. ఇక్కడ మొత్తము బండ అంతా రెడ్ సాయిల్, మొత్తం బండ పడుతుంది. దాంట్లో విషయం మొత్తం రాక్ ఏరియా, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఓకే. ఇంకోటి కూడా ఏంటంటే అండి, మనకి నైరుతి సైడ్ హైట్ ఉంటుంది. వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి ఈశాన్యం అయితే డౌన్ ఉంటుంది. అలాగే ఒకసారి కన్స్ట్రక్షన్ కూడా తెలుసుకుందాం అండి. అన్న, మనకి మెటీరియల్స్ ఏమేమి వాడినా? మనకు రాడ్లు వచ్చేసేమో 16, 12, 10, 8 mm రింగ్స్. ఓకే. మొత్తం స్టీల్ వచ్చేసేమో 16 రాడ్స్. ఓకే. జయరాజే వాడినాం. ఓకే. జయరాజు వాడి మ్యాక్సిమం వచ్చేసి మనం స్టీల్ కూడా అందరూ 4, 8, 12 వాడతారు. నేను మధ్యలో కూడా 10 వేసేసాను. అంటే స్టాండర్డ్ 15 ఇంచ్ కాలాలు వాడాను. మీకు బయట చూస్తే కనపడిపోతుంది. అంటే మనకి ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి దీని మీద ఇంకెన్ని ఫ్లోర్లు వేయొచ్చు అన్న? మనకు మినిమం ఫ్లోర్స్ వెళ్ళొచ్చు అన్న. అంటే ఇప్పుడు మనకి G+1 ఉంది, ఇంకా 4 కూడా వేయొచ్చు. 4 కూడా G+5 కూడా అవుతుంది. 5 కూడా టెన్షన్ లేదు సార్, దానికి ఓకే, ఇబ్బంది లేదు సార్. అన్న, మనకి ఇది ఓవరాల్ గా మనకి కన్స్ట్రక్షన్ మనకి మెటీరియల్ అంటే మనకి బ్రిక్ ఏం వాడింది అన్న? రెడ్ బ్రిక్ అన్న. మొత్తం రెడ్ బ్రిక్, మిరియాలు కూడా రెడ్ బ్రిక్. ఓకే. శాండ్ వచ్చేసి మనకు టోటల్గా రివర్ శాండ్ ఉందండి. దీంట్లో ఏ బాధ లేదు. ఫ్లోరింగ్ వచ్చేసేమో రోబో శాండ్ వాడినాం. ఓన్లీ ఫ్లోరింగ్ వరకు రోబో శాండ్ వాడినాం. స్లాబ్ లో ఇదంతా కూడా ఏ ఇబ్బంది లేదు, చెక్ చేసుకోవచ్చు దాంట్లో. అలాగే అంటే అన్న గురించి కూడా చెప్పాలంటే ఇక్కడ కూడా మనకి డస్ట్ అన్నది మిక్స్ చేయరండి. టోటల్ కూడా మనకి రివర్ శాండ్తో కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈవెన్ కాంపౌండ్ వాళ్ళు కూడా చూసుకున్నట్టయితే మనకి రెడ్ బ్రిక్ తోటనే వేస్తారండి కదన్నా. మామూలుగా అయితే ఏం చేస్తారంటే సిమెంట్ బ్రిక్స్ తోటని చేస్తారు, కానీ రెడ్ బ్రిక్ తోటని కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు ఇంజనీర్ని పిలిపించుకొని అవసరం అనుకుంటే ఏ గోడనైనా కూడా మీరు డ్రిల్ చేయించుకోవచ్చు. మీరు క్వాలిటీ చెక్ అన్న చేయించుకున్నాకనే మీరు ఫార్వర్డ్ కూడా కావచ్చు అండి.
ఇప్పుడు మనం ఒకసారి గేట్ కూడా చూసుకుందాం అండి. మనకి గేట్ వచ్చేసి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. దిమ్మలు కూడా చూసుకోవచ్చండి, మనకి గ్రానైట్ అయితే వాడడం జరిగింది. హౌస్ వచ్చేసి అయితే మనకి 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే మనం ఇటు ఆగ్నేయం సైడ్ చూసుకున్నట్టయితే మనకి స్టెప్స్ అనేది రావడం జరిగిందండి. స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ ఏరియా, అలాగే దక్షిణ వైపు గల్లీ చూసుకున్నట్టయితే మనకి 1 feet ఉంటుంది. ఒకసారి వాషింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. టైల్స్ అనేది వేయడం జరిగింది. ఒకవేళ ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ కదండి, రెంటల్ పోర్షన్ ఉన్న వాళ్ళు ఒకవేళ కావాలంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అక్కడ ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అలాగే అండి మనకి ఇటు చూసుకున్నట్టయితే తూర్పు ఆగ్నేయం వైపు కాంపౌండ్ వాల్కు మనకి ఎలివేషన్ కూడా గ్యాప్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీకు హౌస్ కనుక నచ్చినట్టయితే మీ యొక్క పండితుని కూడా తీసుకొచ్చి వాస్తు అనేది కూడా చెక్ చేయించుకోవచ్చు అండి. అలా పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది కూడా చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్టయితే అండి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి ఏదైతే ప్రైస్ చెప్తున్నారో దానికి లిఫ్ట్లను అయితే ఇంక్లూడెడ్ అయితే లేదు. మీరు లిఫ్ట్ అయితే మీకు కావాలనుకున్నట్టయితే ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మనకి ఈశాన్యంలో చూసుకున్నట్టయితే బోర్ 95% వరకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఒకసారి మనము పార్కింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. మొత్తం కూడా మనకి గ్రానైట్ అనేది వేయడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి వాటర్ ప్రూఫింగ్ యూపీవీసీ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వాటర్ పడదు కాబట్టి ఇక్కడ మనకి ప్రొఫైల్ తోటి సీలింగ్ అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సంప్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా కూడా చూసుకుందాం అండి. చాలా విశాలంగా ఉంటుంది పార్కింగ్ ఏరియా కూడా. ఇక్కడ మనకి ఇన్నోవా కార్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అండి. అన్నది ఇన్నోవా కార్ ఉంది, దీంట్లో మనకి పార్క్ చేసి ఇందులోనే మనకి తిప్పుకొని కూడా బయటకు వెళ్ళిందండి. అంటే మనకు ఒక ఎస్యూవీతో పాటు 2 ఎస్యూవీ కూడా పార్క్ చేసుకునేది వీలుగా ఉంది. అలాగే ఒక ఎస్యూవీ ఉండి కనుక ఒక హ్యాచ్ బ్యాక్ కానీ లేదంటే సెడన్ కార్ ఉన్నా కూడా ఇంకా మనకి వెహికల్స్ అనేది కూడా పార్క్ చేసుకునేది వీలుగా ఉంది. అలాగే మనకి ఉత్తరం సైడ్ ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందాం అండి. మనకి 2.5 to 3 feet వరకు అయితే రావడం జరిగింది. అలాగే మనకి పడమర వైపు ఉన్నటువంటి గల్లీ చూసుకున్నట్టయితే మనకి 1 feet ఉంటుంది. బయట సైడ్ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ కూడా చూసుకోవచ్చు అండి. రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, మనం హౌస్ కనుక చూసుకున్నట్టయితే మనకి కన్స్ట్రక్షన్లో అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. కాంపౌండ్ వాళ్ళే మనకి రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేశారంటే మనకి లోపల కనుక చూసుకున్నట్టయితే ఎలాంటి మెటీరియల్ వాడినారు అనేది మనం గెస్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం సింహోద్వారం చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి రెంటల్ పోర్షన్ అండి. ఇది వచ్చేసి మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి రెంటల్ పోర్షన్ అని చెప్పుకున్నాం కదండి. దీనికి వచ్చేసి మనకి మినిమం వచ్చేసి 10 to 12,000 అయితే రెంటల్ గ్యారెంటీ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం అండి. అంతకన్నా ముందు ఒకసారి డోర్ కూడా చూసుకుందాం అండి. డోర్ కూడా చూసుకోవచ్చు. మనకి ఆల్మోస్ట్ 8 feet వరకు మనకి టేగుడ్ తోట డోర్ అనేది కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి 2 BHKలో ఉంటుంది. చూసుకోవచ్చు అండి, చాలా విశాలమైనటువంటి హాల్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే అండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2 sides కూడా టీవీ యూనిట్కి ప్రొవిజన్ అయితే కేటాయించారండి. మీ యొక్క చాయిస్ తోటని మీ యొక్క ప్లానింగ్ తోటని టీవీ యూనిట్ అన్న కూడా ప్లేస్మెంట్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ కావాలనుకుంటే ఈ వాల్కి మీరు టీవీ యూనిట్ ప్లేస్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు సోఫా సెట్ వేసుకోవచ్చు అండి. ఒకవేళ మీరు ఇక్కడ టీవీ యూనిట్ అనేది ప్లాన్ చేసుకున్నాను అనుకోండి, ఇటు సోఫా సెట్ వస్తుంది చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ అనేది కూడా వస్తుందండి. మినిమం అయితే ఒక 4 to 6 seater డైనింగ్ టేబుల్ అయితే మీ యొక్క ప్లానింగ్ తోట వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అనేది కేటాయించారండి. కిచెన్ చూసుకున్నట్టయితే మనకి ఓపెన్ కిచెన్. కంఫర్టబుల్గానే అయితే మనకు ఒక 3-4 members అయితే ఈజీగా వర్క్ చేసుకునేది వీలు ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్లో ఉంటుంది. అలాగే కింద వైపు సెల్స్ చూసుకోవచ్చు. ఈ ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ రావడం వల్ల ఏంటంటే మనకి డైనింగ్ అనేది కూడా ఈజీగా సర్వింగ్ అనేది కూడా ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. దక్షిణ వైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో. అలాగే మనకి దక్షిణ ఆగ్నేయం వైపు చూసుకున్నట్టయితే డోర్ వచ్చిందండి. మనకి తూర్పు ఆగ్నేయంలో మనకి చూసుకున్నాం కదండి, వాషింగ్ ఏరియా వచ్చిందండి, అక్కడికి వెళ్తుంది ఇది. అంటే ఈ రెంటల్ పోర్షన్ వాళ్ళకు కూడా మేడ్ ఉందనుకోండి, కిచెన్ నుంచి వచ్చేసి వర్క్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పూజ గది. అలాగే పూజ గది కూడా చూసుకోవచ్చు అండి. కంఫర్టబుల్గా ఒకరైతే కూర్చొని పూజ చేసుకోవచ్చు. అలాగే టైల్స్ అయితే వేయడం జరిగిందండి. పూజ గది ముందు కూడా మనకి స్పేస్ ఉంది కాబట్టి ఇద్దరు అయితే కూర్చొని పూజ చేసుకునే వీలు ఉంది. సో ఫ్రెండ్స్, ఒకసారి ఓవరాల్గా హాల్ మొత్తం కూడా చూసుకుందామండి. మనకి చూసుకున్నట్టయితే 85 టైల్స్ అనేది వేయడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ముందుగా ఒకసారి నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకోవచ్చు అండి. మనకి విండోస్ అనేది కూడా కేటాయించారండి. ఇది వచ్చేసి నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి. డబుల్ కాట్ మంచం అయితే ఈజీగా వస్తుందండి. మంచిగా స్పేషియస్గా ఉంటుంది. ఇటువైపు చూసుకున్నట్టయితే సెల్స్ అండ్ సజ్జా. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. పడమర నైరుతి వైపు వెంటిలేషన్ పరంగా విండో. ఈ విండోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే అంటే యూపీవీసీ విండోస్ మనకి విత్ మస్కిటో మెష్ తోట రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో మనకి కబోర్డ్ అయితే రావడం జరుగుతుందండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి పెండింగ్ ఉన్న వర్క్ వచ్చేసి జస్ట్ మనకి ట్యాప్ ఫిట్టింగ్స్ అండ్ కబోర్డ్ ఫిట్టింగ్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇందులో మనకి ప్రతి రూమ్లో కూడా ఒక వాల్ అనేది హైలైట్ చేశారండి. మనకి రాయల్ ప్లే అనేది కూడా వేయడం జరిగింది. అలాగే ఒకసారి డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK వచ్చిందని చెప్పాం కదండి. ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ చూసుకున్నాము. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. అంతకన్నా ముందు ఇక్కడ వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ వాష్రూమ్ అండ్ మనకి కామన్ వాష్రూమ్ కూడా అండి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ హౌస్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి మంచి మెటీరియల్స్ అని చెప్పాం కదండి. మనకి అవుట్ సైడ్ వాల్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే 9 inches వాల్స్ అనేది కూడా రావడం జరిగింది. ఈ విండో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తర భాగంలో ఉంటుంది. ఇందులోనైతే మనకి 5x6 మంచం వేసుకున్నా కూడా మనకి మంచి స్పేషియస్గా ఉంటుందండి, వాకింగ్ స్పేస్ ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్స్ అండ్ సజ్జా అండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇటువైపు చూసుకున్నట్టయితే లూ రూఫ్. ఇక్కడ మనకి కావాలనుకున్నట్టయితే టీవీ యూనిట్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకి 3 BHK అయితే రావడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే స్టెప్స్ అండి. స్టెప్స్కి వచ్చేసి మనకి స్టీల్ రీలింగ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే మనకి స్టీల్ రీలింగ్ అనేది రావడం జరుగుతుందండి. విత్ టఫ్ అండ్ గ్లాస్ తోటి మనకి ఫిట్టింగ్స్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఒకసారి మనం బాల్కనీ ఏరియా కూడా చూసుకుందాం అండి. మనకి 6 feet వరకు ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. మొత్తం కూడా మనకి వాటర్ ప్రూఫ్ సీలింగ్ అయితే వేయడం జరిగిందండి. ఇప్పుడు మనం లిఫ్ట్ ప్రొవిజన్ కూడా చూసుకుందామండి. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. రేపటికల్లా మీరు పైన పోర్షన్స్ వేసిండ్రు అనుకోండి, ఒకవేళ రెంటల్ పరంగా మీరు ఆలోచించుకున్నట్టయితే కంఫర్టబుల్గానైతే మనకి 3 portions అయితే ఈజీ వస్తుందండి. ఆ విధంగా మీరు పోర్షన్స్ వేసినప్పుడు ఒకవేళ కావాలనుకున్నట్టయితే ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ అనేది కూడా వేసుకోవచ్చు అండి. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి సరౌండింగ్లో కూడా చూసుకుందాం అండి. నంబర్ ఆఫ్ ది హౌసెస్ అనేవి కూడా ఉన్నాయండి. మనకి నావల్కి దగ్గర ఉంటుంది కాబట్టి అండి మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. రేపటికల్లా మీరు రెంటల్ పోర్షన్ కనుక ప్లానింగ్ చేసుకున్నట్టయితే కనుక మంచి రెంటల్ ఇన్కమ్ అనేది కూడా రావడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సింహోద్వారం కూడా చూసుకుందాం అండి. మొత్తం కూడా మనకి టేక్ తోట డిజైన్ అయితే చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకుందాం అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సింహోద్వారం చూసుకున్నట్టయితే తూర్పు ఈశాన్యం అని చెప్పాం కదండి. మనకి రెంటల్ పోర్షన్కి వచ్చేసి మనకి ఉత్తర ఈశాన్యం ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఉత్తర ఈశాన్యంలో కూడా మనకు ఒక డోర్ అనేది రావడం జరిగిందండి. ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ హాల్ కూడా చూసుకుందాం అండి. హాల్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఉంటుందండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకి ప్రొఫైల్ లైట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అండి ఇక్కడ కూడా మనకి 2 sides కూడా మనకి టీవీ యూనిట్కి ప్రొవిజన్ అయితే కేటాయించారండి. ఒకవేళ మీరు ఇటు సైడ్ టీవీ యూనిట్ కనుక ప్లానింగ్ చేసుకున్నట్టయితే కనుక ఇటువైపు అయితే సోఫా సెట్ వస్తుందండి. ఎల్స్ షేప్లో వేసుకోవచ్చు, ఇంకా చాలా స్పేస్ కూడా ఉంటుందండి. ఒకవేళ మీరు ఇటువైపు కనుక టీవీ యూనిట్ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక కస్టమైజేషన్లో టీవీ యూనిట్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. వుడ్ వర్క్ అంతా కూడా చేయించుకున్నట్టయితే హౌస్ అయితే ఇంకా చాలా గ్రాండ్ లుక్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాలో కూడా ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు. అలాగే అండి ఇప్పుడు మనం హాల్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. కింద ఫ్లోరింగ్ వచ్చేసి మనకి డబుల్ వెట్రిఫైడ్ టైల్స్ అయితే వేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే హాల్లో మనకి 2 windows అన్నది కూడా వచ్చిందండి. ఇప్పుడు మనం ఒకసారి పూజా గది కూడా చూసుకుందాము. పూజ గది కూడా మనకి మంచి స్పేషియస్ ఉంటుందండి. వైట్ టైల్స్ అయితే వేశారండి, చూసుకోవచ్చు. మనకి గోల్డెన్ పట్టి అన్నది కూడా ఉంటుంది. కంఫర్టబుల్గా అయితే ఒకరు కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి. లోపల బయట కూడా స్పేస్ ఉంది కాబట్టి పండగలప్పుడు కూడా పూజలు చేసుకునేది వీలు ఉంది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఇందులో కంఫర్టబుల్గా అయితే ఒక 2-3 అయితే ఈజీగా వర్క్ చేసుకునేది వీలు ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెల్స్, మనకి పూజ గదికున్న కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి గ్యాప్ అనేది వచ్చిందండి. వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుందండి. గ్రానైట్ అనేది వేయడం జరిగింది. కింద కూడా చూసుకున్నట్టయితే మనకి సెల్స్, ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ వచ్చిందండి. అలాగే కిచెన్ నుంచి మనకు ఒక డోర్ వచ్చిందండి. దక్షిణ ఆగ్నేయం వైపు ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా వైపు వెళ్తుంది. ఇది వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మనకి ప్లగ్ పాయింట్ అయితే కేటాయించారండి. చూసుకోవచ్చు, మనకి మంచిగా స్పేషియస్గానే అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆగ్నేయంలో ఉన్నటువంటి వాషింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనము నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. సీలింగ్ కూడా చూసుకుందాము. అలాగే మనం చెప్పుకున్నాం కదండి, ప్రతి రూమ్లో కూడా ఒక వాల్ అని హైలైట్ చేయడం జరిగిందండి. చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాల్ అండి. మంచి కలర్స్ అయితే వేయడం జరిగింది. హౌస్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి ఏషియన్ పెయింట్స్ అయితే వాడడం జరిగిందండి. అలాగే దక్షిణ అయితే వైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, అలాగే మనకి తూర్పు వైపు చూసుకున్నట్టయితే బీరో పాయింట్, అలాగే సెల్స్ అండ్ సజ్జా కూడా చూసుకోవచ్చు అండి. ఇందులో మనకి డబుల్ కాట్ మంచం కానీ లేదంటే కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అయితే ఉంటుందండి. అలాగే మనం చెప్పుకున్నాం కదండి, కబోర్డ్ వర్క్ చేయించుకున్నట్టయితే హౌస్ వచ్చి అయితే ఇంకా చాలా గ్రాండ్ లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవచ్చు అండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనం ఏదైతే సొంతంగా మనం హౌస్ కట్టుకుంటామో అదే విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేశారండి. ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ అండి. ఒకవేళ మీరు టీవీ యూనిట్స్ కానీ కబోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నట్టయితే హౌస్ వచ్చి అయితే ఇంకా చాలా గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అండి వెంటిలేషన్ పరంగా విండో. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ చూసుకున్నామండి. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. కింద మొత్తం మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే వేయడం జరిగింది. వాష్రూమ్స్కి వచ్చేసండి డోర్స్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఉంటాయండి. అలాగే మనకి ఫ్రేమ్స్ వచ్చేసి టేక్ వుడ్ అని చెప్పుకున్నాం కదా, ఇవి వచ్చేసి మనకి ప్లైవుడ్ డోర్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కూడా వచ్చిందండి, చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి ఇండస్ స్టైల్ ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా వాష్ బేసిన్ గురించి ప్రొవిజన్ అయితే కేటాయించారండి. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం అండి. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా వచ్చిందండి, చూసుకోవచ్చు. 5/6 మంచం అయితే ఈజీగా వచ్చేస్తుంది.
అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. మనకి ప్రొఫైల్ లైట్స్ అయితే వేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి వాల్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి. మొత్తం కూడా మనకి ఏషియన్ పెయింట్స్ అని చెప్పుకున్నాం కదండి. ఇందులో కూడా మనకి టీవీ యూనిట్ కావాలనుకున్నట్టయితే ఇక్కడ ప్రొవిజన్ అనేది కూడా కేటాయించారండి. అలాగే ఇందులో కూడా మనకి లో రూఫ్ వచ్చింది. అలాగే మనకి సెల్ఫ్స్ అండ్ సజ్జా. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి దక్షిణ వైపు విండో, అలాగే ప్రతి రూమ్లో కూడా చూసుకున్నట్టయితే మనకి ఏసీ పాయింట్ అనేది కూడా కేటాయించారండి. ఇప్పుడు ఓవరాల్గా మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మళ్ళొకసారి కూడా హాల్ చూసుకుందాం అండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. మీరు పర్సనల్గా కూడా విజిట్ చేసి చూసుకోవచ్చు అండి. మనకి వీడియోలో అంత జస్టిఫై కాదండి. కలర్స్ కానీ అలాగే మనకి రూమ్స్ కానీ ఇవన్నీ కూడా చూపిస్తుంటే కూడా మీకు చిన్నగా అనిపిస్తుంది, కానీ వీళ్ళు అయితే చాలా విశాలంగా ఉందండి. అలాగే ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్లోకి వచ్చాం కదండి, చూసుకోవచ్చు. ఇది కూడా మనకి స్పేషియస్గా ఉందండి. కంఫర్టబుల్గా అయితే ఒక ఇద్దరు పిల్లలకి ఈజీగా సరిపోతుంది. 5/6 మంచిగా వేసుకున్నట్టయితే మనకి ఇంకా కొంచెం స్పేస్ అయితే మిగులుతుందండి, వాకింగ్ స్పేస్. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్స్ అండ్ సజ్జా. అలాగే ఉత్తర వాయువులో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో. ఈ వాల్ వచ్చేసి అయితే మనకి హైలైట్ చేయడం జరిగింది. అలాగే ఏసీ పాయింట్. ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్ ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూసుకుందాం అండి. హౌస్ వచ్చేస్తే అండి చాలా బాగుంటుంది. మనకి ఫినిషింగ్ వర్క్ కూడా చూసుకున్నట్టయితే చాలా అందంగా డిజైన్ అయితే చేశారండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా చూసుకున్నాం కదండి. ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క మిగతా డీటెయిల్స్ కూడా బిల్డర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఓవరాల్ హౌస్ మొత్తం కూడా చూసాం కదండి. మంచి స్పేషియస్గా రావడం జరిగింది. టోటల్ ఎంత సెఫ్ట్ వచ్చిందో కూడా అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న ఎంత సెఫ్ట్? టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 3600, 1 ఫ్లోర్ వచ్చేసి ఈచ్ ఫ్లోర్ వచ్చి 1800 సేఫ్టీ వచ్చింది. ఓకే, మొత్తం కలిపి 3600 వచ్చింది. ఓకే, 1 ఫ్లోర్ వచ్చేసి 1800 సేఫ్టీ వచ్చింది. ఓకే, ఈచ్ ఫ్లోర్ 1800 వచ్చింది. అన్న మనకి ఇది వచ్చేసి కాస్ట్ ఎంత చెప్తున్నారు అన్న? 1,80,00,000 చెప్తున్నాం సార్. 1,80,00,000 మనకి ఫిక్స్డ్ అన్న నెగోషియబుల్ ఉంటుంది? నెగోషియబుల్ చేసేస్తాను సార్. అన్న మనకి ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి రెంటల్ ఇవ్వాలనుకుంటే మనకి ఎంత? మనకు 10 నుంచి 12,000 వరకు అయితే వస్తుంది. చిన్న ఫంక్షన్ చేసుకుంటే, చిన్న శారీ ఫంక్షన్ కానీ ఏదైనా బర్త్డే ఫంక్షన్ చేసుకుంటే 50 మెంబర్స్ ఈజీ కెపాసిటీ ఉంటుందండి. ఈ మెయిన్ డోర్స్ కూడా టేక్ డోర్లు మీకు 8 ఫీట్ పెట్టాము. 8 ఫీట్ల డోర్లు, 8 ఫీట్ల డోర్ పెట్టాము. కార్ పార్కింగ్ చుట్టూ కూడా టైల్స్ వచ్చినాయి. మీకు అవుట్ సైడ్ వచ్చేసి కూడా స్ట్రక్చరు లప్పం ఎక్కడ పట్టుకున్న స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. అన్న ఇది మనకి 1,80,00,000 అన్నారు కదా, మనకి దీంట్లో బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది అన్న? మనకు 1,35,000 నుంచి 40 మధ్యలో వస్తుంది సార్. వాళ్ళ ప్రొఫైల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాగే అండి, ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో కూడా ఒకసారి తెలుసుకున్నాం. అన్న మనకి ఇక్కడ ల్యాండ్ వాల్యూ, ఇక్కడ మనకు ల్యాండ్ వాల్యూ వచ్చేసి 52 నుంచి 53,000 చెప్తారు. ఓకే, మనం తీసుకున్నప్పుడు 48 తీసుకున్నాను. అది ఎక్కడైనా నేను 100% మనం ఎవరి దగ్గర కొన్నాం కూడా అన్ని కూడా చూపిస్తాం. కన్స్ట్రక్షన్ లో మీరు బిల్స్ అన్ని కూడా ఉన్నాయి, ఇబ్బంది లేదు. కస్టమర్ జెన్యున్ గా రావచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఎల్ఆర్ఎస్ పర్మిషన్ తో పాటు మీకు ఇంకొక ఫ్లోర్ వేసుకోవడానికి కూడా నేను చేయడానికి ఇబ్బంది లేదు. ఓకే, దాంట్లో ఉంది. అన్న మనకి లోపటనైతే మనకి సీలింగ్స్ లైట్స్ లో ఒకవేళ కావాలంటే మీరు ఏదన్నా లైట్స్ చిన్న పని చేయమంటే ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం. అయితే ఇంకోటి కూడా ఏంటంటే అండి, అన్న వచ్చేసి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాడండి. ఏది మనకి మెటీరియల్స్ వాడిన దాంట్లో కానీ ఇవన్నీ బిల్స్ కూడా మీకు కావాలంటే మీరు పర్సనల్గా విజిట్ చేసినప్పుడు మీరు చూసుకోవచ్చు. ఈవెన్ దో ప్లాట్ కొన్నప్పుడు కూడా ఏ ప్రైస్ పడ్డది అన్నది కూడా మీకు కావాలంటే కూడా చూపిస్తారండి. ఎందుకు అంత జెన్యూన్ ఉంటారంటే అండి, అన్న వచ్చేసి ఎక్కువ మార్జిన్లు ఎక్స్పెక్ట్ చేయరు. మీరు సరౌండింగ్లో కూడా హౌసెస్ అన్నది మీకు 200 స్క్వేర్ యార్డ్స్ మీకు ఏ ప్రైస్ నడుస్తుందో ఒకసారి తెలుసుకోండి. తెలుసుకున్నాకనే మీరు ఒకసారి పర్సనల్ కూడా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. కన్స్ట్రక్షన్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. దట్టు ఏంటంటే అండి, మనకి నాగోల్ నుంచి కూడా మనకి అతి సమీపంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నచ్చిన వారు మాత్రం త్వరపడండి. అన్న మనకు ఒకసారి నాగోల్ మెట్రో స్టేషన్ ఎంత ఉంటుంది చెప్పండి అన్న? 3 మనకు వచ్చేసి జెన్యున్ అయితే 2.5 ఉంటుంది ప్యాకెట్ కి. ఎందుకంటే యూటర్న్ కలుపుకుంటే నేను చెప్తున్నాను ఏంటో 3.5 ఉంటుంది. ఏది ఎక్సలేటర్ ఎక్కే వరకు. నాగోలు ఒకవేళ చౌరాస్తాకి వెళ్ళాలంటే 1.5 ఉంటుంది, లేదా 2 వేసుకోండి, దాంట్లో బాధే లేదు. మీకు నాగోల్కి వెళ్ళినామంటే ప్రతిదీ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, అవైలబుల్గా దొరుకుతాయి. నేను చెప్పేది ఏంటంటే గుళ్ళు గోపురాలు అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఫంక్షనాల్స్ ఉన్నాయి, ప్రతిదీ ఉంది. ఇది లేదు అనేది ఏం లేదు. మనకి ఒక లొకేషన్ గురించి కూడా కావాలంటే అంటే అన్నకు కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్న కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమన్నా ఈ ప్రాపర్టీకి సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే అన్న నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. ఎప్పుడైనా కూడా మీరు అన్నకి కాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి మీ వంతు సహకారం కూడా మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.